ఇవాళ నేను ఫ్రెండ్స్ ఫ్రైస్ చేయబోతున్నాను. చూడండి, ఆలుని అయితే నేను పట్టు అయితే తీసుకునేసానండి. ఇప్పుడు కట్ చేసుకుందాం సన్నగా అండి. నేను ఆలు అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇవి చిన్న ఆలుగడ్డలు కానీ అందుకోసం ఇలా ఉన్నాయి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకైతే చల్ల నీళ్ళల్లో వేసుకొని సాల్ట్ వేసి కొద్దిగా కడుక్కుందాం, క్లీన్ చేసుకుందాం అండి. వాటర్లో అయితే కడుక్కుండేసాను. పక్కకు తీసుకునేద్దాం. ఇంకా వేడి నీళ్ళల్లో వేసుకునేద్దాం. మా ఊర్లో వినాయకుడు పెడుతున్నాడు, లైట్స్ అన్నీ వేశారు. చూడండి, నేనైతే హాట్ వాటర్ పెట్టానండి. ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ అండి వేస్తున్నాను. ఉడుకుతున్నాయి, కాస్త ఉడకనిచ్చేసి తర్వాత వేసుకునేద్దామండి ముక్కలు. చూడండి, బాగా హాట్ వాటర్ అయితే బాగా ఉడుకుతున్నాయి. మనమైతే ఇంకా వీటిని వేసుకునేద్దామండి. ఫస్ట్ టైం అండి నేను చేయడం, ఎలా వస్తాయి చూద్దాం. ఒక 2 minutes అలాగే ఉండని మధ్య ఒకసారి మనం కలుపుకుందాం ఎలా అవుతున్నాయో. డబ్బు ఉంటుంది, ఉడుకుతుంది. ఒక 50% ఉడికితే చాలండి. ఆలు అయితే బాగా ఉడికిపోయినాయి, ఇంక తీసేద్దాం. ఆలు మొత్తం పక్కకు తీసుకుందాం అండి. పక్కకు తీసుకునేసాను. చూడండి, 50% అయితే బాగా ఉడికిందండి. ఇంకా వీటిని తేమ లేకుండా, వాటర్ లేకుండా ఇలా క్లాత్తో ఇలా తుడుచుకోవాలండి. ఇలా నలపకుండా పర్ఫెక్ట్గా ఇలా తుడుచుకోవాలి. చూడండి, ఇలా తుడుచుకోవాలండి, తేమ లేకుండా. ఇలా ఎక్కడే కానీ అసలు చూడండి, ఎక్కడే కానీ అస్సలు తేమ లేకుండా నీట్గా నేనైతే తుడుచుకున్నానండి. చూడండి, ఇందులో అయితే నేను కొద్దిగా కారపొడి, కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్నల పిండి, మళ్ళీ చెప్తున్నానండి, కార్న్ పౌడర్, కారపొడి, సాల్ట్ వేసాను. ఇందులో ఇది వేసేసుకుని కలుపుకునేద్దామండి. అంటే అంటుకోకుండా ఆయిల్లో వేస్తే పటపటాన్ని పేలుతుంది కదండి. వాటర్ పడుంటే ఏమన్నా కొద్దిగా వాటర్ ఉన్నా వెళ్తుంది అంతే. చూడండి ఎంత పొలుకులుగా అసలు అంటుకోకుండా. ఓకే, ఇంకా మనం పెనం పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకునేద్దామండి. ఈ రెసిపీ ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఎలా వస్తుందో చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తే. ఆయిల్ అయితే హీట్ అయిందండి, మనం వేసేద్దాం ఇందులో. ఇవి గోల్డెన్ కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బాగుంటుంది. గోల్డ్ కలర్ వస్తే కానీ అదిరిపోదు, క్రిస్పీగా ఉంటుంది. 50% అయితే వేగాయండి, అతుక్కోకుండా. చూడండి ఎంత బాగుంటాయో, ఇంకా వేగాలి. చూడండి, మనకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసాయండి. చూడండి గలగలగల అంటున్నాయి. చూడండి ఎలా వచ్చాయో, పర్ఫెక్ట్గానే వచ్చినట్టున్నాయి. ఇందులో మనము చూడండి పెప్పరు, కొద్దిగా కారపొడి, సాల్ట్, చికెన్ మసాలా వేసానండి నేను. చల్లుకొని
ఇలా కలుపుకునేద్దాం. అండి మా పిల్లలైతే ఇందులోకి సాస్ అండి, సూపర్ అండి, అదిరిపింది అండి మా చిన్నబ్బాయి. చూడండి వాడి బాగా నచ్చేసింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. చాలా టేస్ట్గా, చాలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా అబ్బాయి తింటూనే ఉంటాడు ఇంకా. ఓకే, మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.